ఆ గుడివాడలో మా బంధువులు ఉన్నారండి, నాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు గుడివాడలో. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నరకాన్ని నుంచి బయటకు వచ్చాం, మాకు దరిద్రం వదిలింది, కొడాల నాని లాంటి రౌడీని ఎల్లగొట్టాం, మళ్ళీ జీవితంలో అలాంటి వాడిని రాను, ఈ కూటమి గవర్నమెంట్ లో మేము ప్రశాంతంగా ఉన్నాం, మాకిప్పుడు హాయిగా ఉంది కనుక ఒక దరిద్రం వదిలింది, కొడాల నాని లాంటి వాళ్ళు దరిద్రం వదిలిందని ప్రతి ఒక్కరు కూడా మా బంధువులు మాకు చెప్పారు. ఒకప్పుడు గుడివాడ అంటే కొడాల నాని గుర్తొచ్చేవాడండి. ఏంటంటే ఆ బూతులు అంతా బ్లాస్టింగ్గా ఉండేటి. ఇవాళ చూడండి మారిపోయింది. కొడాలి నాని 6 నెలల తర్వాత రాజకీయంలోకి వస్తాను, నాకు అంతవరకు వెయిట్ చేయండి అంటే ఆ యొక్క లోకల్గా ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని చెప్తా ఉన్నారు. కొడాలి నానిని మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ వాడు 6 నెలలు కాదు కదా, 6 ఏళ్ల తర్వాత కూడా కొడాలి నానిని గుడివాడలో మేము గెలిపించేది లేదు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. మొత్తానికి కొడాలి నాని తర్వాతనే గుడివాడలో బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా గుడివాడలో కొడాలి నాని అస్తమించిన తర్వాత బూతులు అనేటివి లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్లో కానీ అసలు వైసీపీకి సంబంధించిన దాంట్లో కూడా ఏది ఏమైనా ఈ వ్యక్తి చెప్పినటువంటి విషయాలు 100% కరెక్ట్గా చెప్పాలి. గుడివాడ నాని వల్లనే వైసీపీకి 11 సీట్లు రావడం అనేది తథ్యం. ఇక ముందు కూడా మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి నోరు జారి ఇంకా ఇలా బూతులు మాట్లాడాడే అనుకో, 11 కాదు కదా, వైనాట్ పులివెందుల అనే చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా ఈజీగా నెరవేరుతుందని చెప్తారు. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.